అందరికీ నమస్కారం. పత్రికారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు, పక్కన వాడి ఎక్స్పీరియన్స్ వినండి అయ్యా అని. ఓకేనా? ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి అని చెప్పారు. ఈ మూవీ చూడడం వల్ల అంటే 1990 నుంచి 99 వరకు ఫస్ట్ యజ్ఞం చేశారు పత్రికారు కర్నూలులో. అంతవరకు పత్రికారు ఏదైతే ఇందాక వెంకట గారు చెప్పినట్టుగా ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. చాలామందికి ఇక్కడ పత్రికని చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తండి. చూడని వాళ్ళు చూసారా? సగం మంది పైన పత్రికని చూడలేదు. ఈరోజు మనం ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉంది అంటే, పత్రికారు ఆ రోజు ట్రైన్లో ఒక వ్యక్తి కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేశారు, ఒక వ్యక్తి కోసం. ఆ ఎక్స్పీరియన్స్లు కనుక మీరు కనుక మూవీలో చూసినట్లయితే మనం ఏం చెయ్యాలి వచ్చే తరాలు కానీ మనకు అర్థమవుతుంది. అందుకోసమే తీశారు. అర్థమవుతుందా? మనం ఏదో అనుకుంటాం, ఒక వ్యక్తి మన కని పంచిన తండ్రి గురించి ఎప్పుడు తెలుస్తుంది నీకు? నువ్వు తండ్రి అయినప్పుడు తెలుస్తుంది తండ్రి యొక్క కష్టం ఏంటో. అలాగే నాకు తెలిసింది నా తండ్రి యొక్క కష్టం ఏంటో. మా నాన్నగారు అనేవారు, నీకు తెలుస్తుందిరా నా కష్టం ఏంటో అని. అది నాకు అర్థం కావడానికి 30 సంవత్సరాలు పట్టింది. అలాగే పత్రికారి యొక్క ఆ ఫౌండేషన్ మీకు తెలియదు. ఈ రోజున చూసిన పత్రికారు వేరు, చూసిన స్టార్టింగ్లో ఉన్న పత్రికారు ఎంత ఫౌండేషన్ వేశారనేది ఆ 10 years ఇక్కడే ఉన్నారు వరలక్ష్మి మేడం గారు, వాళ్ళు ఎంత కృషి చేశారు అనేది వాళ్ళ అక్కయ్య గారు విజయలక్ష్మి గారు చెప్తా ఉంటే మాకు నిజంగా మా తరానికి ఆ తరం వాళ్ళు వారధిగా ఉన్నారు. మా తరానికి ఆ తరం వారధిగా ఉన్నారు. వచ్చే తరాలకి మేము వారధిగా ఉంటాము. మనమందరం కూడా వారధిగా ఉండాలని చెప్పేసి. ఎందుకంటే ఈ మూమెంట్ ఆగిపోయేది కాదు, ఇది మూమెంట్ ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక్కో తరం నుంచి ఇంకో తరానికి ఇచ్చుకుంటూ వెళ్తాం. ఆ మూవీ చూస్తే మనం ఏం చేయాలో మనకు అర్థమవుద్ది. అందుకోసమే ఆ బాధ్యత తీసుకోవడం జరిగింది. వీలైనంతమంది ఇందాక ప్రకృతి ఉమావంశి గారు చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కో జిల్లా కోఆర్డినేట్ చేసుకుంటూ చక్కగా అది మీకు అంతా ప్లాన్ చెప్తాను. ఒక్కొక్క జిల్లా జూమ్ సెక్షన్స్ పెట్టుకున్నాం. చక్కగా కూడా ఖమ్మం జిల్లాని శైలజ మేడం గారు, మన సంగీత బాబు గారు, తర్వాత ఎంటైర్ రాయలసీమ, కర్ణాటక, బెంగళూరు కూడా మన ప్రభాకర్ అన్న గారు కోఆర్డినేట్ చేస్తున్నారు. మీ అందరూ టీమ్గా ఎందుకు వచ్చామంటే ఆ యొక్క ప్రాజెక్టు సక్సెస్ అవ్వడం కోసం మనం ఒక యజ్ఞం చేస్తున్నాం. ఆ యజ్ఞంలో మన వీలంత వరకు మనం హెల్ప్ చేద్దాం, దీన్ని ముందు ఇంకా 2 parts ఉన్నాయి, ఇంకా అయిపోలేదు, ఇంకా 2 parts ఉన్నాయి. ఈ పాయింట్ చూస్తే మనం ఆ పార్ట్ ఏం చేయాలనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. శైలజ మేడం ఖమ్మం నుంచి. నిజంగా ఇందాక సార్ చెప్పినట్టుగా మరి సీతారామరాజు, మరి ఇప్పుడు బాబా గురించి మనకు తెలీదు. సినిమా చూసిన తర్వాత బాబా గురించి బాగా అర్థమైపోయింది. అక్కడ సమాధి కట్టిన తర్వాత బాగా డెవలప్ అయింది, అందరికీ పరిచయం అయిపోయింది. కానీ ఇక్కడ ఎంతోమంది పత్రిజీనే చూడలేదు. మరి పత్రిజీతో నేను 25 సంవత్సరాలు ప్రయాణం చేశా. మరి మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన చూపులో, ఆయన మాటలో, ఆయన చేతలో, ఆయన అడుగులో, ఆయన ప్రతి ఒక్క పనిలో ఎంతో నేర్చుకోవచ్చు మనం. అలాంటి పత్రిజీని మనము ఎలా చూపించాలి భావి తరాలకు? మనం ఎంత ఆనందంగా ఉన్నాం. పొద్దున విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చెప్పారు? బ్రహ్మాండంగా ఉన్నాం అనిపించారు కదా సారు. మనం మామూలుగా ఉండడం, ఆనందంగా ఉండడం ప్రాపంచికమైన విషయం. కానీ ధ్యానంలోకి వచ్చాక బ్రహ్మాండంగా ఉన్నాం మనం. మనమే కాకుండా బ్రహ్మాండంగా ఉండడం, మనతో పాటు భావి తరాలకు, పిల్లలకు, మనకు ముందు తరాల వాళ్ళకి అందించడం కోసం ఈ సినిమా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఇక్కడ వెంకట గారు ఉంటారు ఈ స్టేజీ దగ్గరే. మీరు సార్ 500 టికెట్లు అన్నారు. మరి ఖమ్మం జిల్లా నుంచి మరి చిత్తూరు జిల్లా మొత్తం మరి సార్ అన్నారు సంగీత బాబు గారు. మరి అలానే ఖమ్మం జిల్లా నుంచి ఒక 4 థియేటర్లు. అలానే మీరు మీ గ్రామాలలో, మీ మండలాలలో, మీ జిల్లాలలో మీరు ఎంతమందిని తీసుకొస్తారు, మీరు ఎన్ని థియేటర్లు రావాలి అనేది మీరు ఒక లిస్ట్ అవుట్ ఇచ్చినట్టుగా ఉంటే, మన వెంకట గారికి ఇక్కడే ఉంటారు స్టేజీ దగ్గర సారు, చక్కగా పేరు సెల్ నెంబర్ ఇవ్వండి. మనము జూలై 19న కొన్ని లక్షల మందికి పత్రికని చూపిద్దామా వద్దా? చూపించే వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ అందరికీ. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. మరి మనము కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకం కావాలి ఈ సినిమా. చూపించాలా వద్దా? మనం ఎంతో ఆనందంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, అద్భుతంగా ఉన్నాం, బ్రహ్మాండంగా జీవిస్తున్నాం. కాబట్టి భావితరాలకు అందిద్దాం. మరి మనం అందరం సమితిగా వర్క్ చేద్దాం. ఇంతకంటే గొప్ప సత్యం ఏముంటుంది? పత్రికారి కంటే గొప్పదేముంది మనకి? కాబట్టి చక్కగా మనం అందరం కృషి చేద్దాం. సార్ బాగుంటాడు ఇక్కడ, చక్కగా అందరితో రాయించుకుంటాడు పేర్లు, సెల్ నెంబర్లు. థ్యాంక్ యూ.